హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఖాతాల్లోకి 21,000 పెన్షన్. దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పొందుతూ వస్తున్నారు. ఈ పెన్షన్నే శరీరం వదిలేసినా కాపాడుతుంది. కానీ ప్రైవేటు పదవి విరమణ పొందిన వ్యక్తులు ఎలాంటి పెన్షన్ సదుపాయం లేకపోవడం కారణంగా 60 నుంచి 70 ఏళ్లు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఈ సమయంలో అప్పులు చేసి మరీ ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే ప్రత్యేకమైన పెన్షన్ పథకాన్ని ప్రారంభించబోతుంది. పదవి విరమణ పొందిన ప్రైవేటు ఉద్యోగులను ఓల్డ్ ఏజ్లోనే ఆదుకునేందుకు ఈపీఎఫ్ఓ అనుసంధానంతో ప్రత్యేకమైన పెన్షన్ పథకాన్ని రూపొందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో 22 కోట్ల ప్రైవేటు పదవి విరమణ పొందిన ఉద్యోగులకు లబ్ధి చేకూరే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈపీఎఫ్ఓ ఖాతా కలిగిన ప్రతి ఒక్క రిటైర్మెంట్ ప్రైవేటు ఉద్యోగికి పెన్షన్ సదుపాయాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పథకంలో భాగంగా ఆర్థిక కార్మిక శాఖ సంయుక్త చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ అంశాన్ని త్వరలోనే కేంద్రం అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి. ఈపీఎఫ్ఓ ఖాతా కలిగిన ప్రతి ఒక్క పదవి విరమణ పొందిన ఉద్యోగికి త్వరలోనే పొందే పెన్షన్ పథకం ద్వారా ఆర్థిక సహాయం లభించబోతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక కార్మిక సంఘాలు కూడా ఈ పెన్షన్కు సంబంధించిన సిఫారసులను కేంద్రం దగ్గర ఉంచినట్లు తెలుస్తుంది. ఈ సిఫారసుల్లో భాగంగా కనీస వయసులో పదవి విరమణ పొందిన ప్రతి ఒక్కరికి ఈపీఎఫ్ఓ ప్రత్యేకమైన పెన్షన్లో భాగంగా ప్రతి నెల ఆర్థిక సహాయం చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు యూనివర్సల్ పెన్షన్ సిస్టంలో భాగంగా రిటైర్మెంట్ పొందిన నెల నుంచి పెన్షన్ పొందుతున్న విషయం తెలిసిందే. కార్మిక సంఘాలు ప్రభుత్వానికి అందించిన సిఫారసుల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే యూనివర్సల్ పెన్షన్ సిస్టంలో భాగంగా పెన్షన్ అందిస్తున్నారో ఇదే తరహాలో ప్రైవేటు ఉద్యోగులకు కూడా కనీస వయసులో పదవి విరమణ పొందిన తర్వాత ఎంతో కొంత మొత్తంలో పెన్షన్ అందించాలని పేర్కొన్నారు. గతంలో కేంద్ర కేబినెట్లో కార్మిక సంఘాలు ప్రభుత్వానికి చేసిన సిఫారసుల గురించి చర్చించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం త్వరలోనే యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్ కింద ప్రైవేట్ ఉద్యోగులకు కూడా పెన్షన్ అందించేందుకు ప్రత్యేకమైన బిల్లులను ప్రవేశపెడుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. భారీ మొత్తంలో పెరిగిన శాలరీ కారణంగా పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరిగి ప్రైవేట్ ఉద్యోగికి మేలు జరుగుతుంది. ఆ తర్వాత పదవి విరమణ పొందిన వెంటనే అనుకున్న దానికంటే ఎక్కువ పెన్షన్ లభిస్తుంది. ఇక ఈ అంశంపై కార్మిక శాఖ కూడా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటికే దీనిపై ప్రత్యేకమైన ప్రపోజల్ కూడా రెడీ చేసినట్లు తెలుస్తుంది. కార్మిక శాఖ రెడీ చేసిన ప్రపోజల్కు ఆర్థిక శాఖ ఆమోదిస్తే దాదాపు పదవి విరమణ పొందిన 22 కోట్ల మంది ప్రైవేటు ఉద్యోగులకు లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ప్రపోజల్లో పేర్కొన్న వివరాల ప్రకారం 21,000 వరకు ప్రతి నెల పెన్షన్ లభించే అవకాశాలు ఉన్నాయి.